పోలీస్ వారి విజ్ఞప్తి, జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ సందర్భంగా తణుకు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఆల్ పార్టీస్కి సంబంధించిన లీడర్తో రేపు 10:30కి మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని చోట్ల పెట్రోలింగ్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏ విధమైన అల్లరి జరగకుండా డ్రోన్ కెమెరాలతో కూడా ప్రత్యేకంగా ఈ తణుకు రోడ్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి ఏ సందులో ఏం జరిగినా కానీ తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం ఈ డ్రోన్ 5 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. దీంట్లో ఎక్కడ ఏం జరిగినా కానీ ఆ విషయాలన్నీ కూడా విజువలైజేషన్ అన్ని కూడా చిత్రీకరించి ఏమైనా గొడవలు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనూ డ్రోన్ కెమెరాలతో మొట్టమొదటిసారిగా మేము నిఘా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా జూన్ 4వ తారీఖున ఏ విధమైన బాణాసంఖ్య కాల్చడం కానీ ఎక్స్ట్రా పొజిషన్ చూడటం కానీ పూర్తిగా నిషేధించబడింది. మాకు సంబంధించి ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 6వ తారీఖు వరకు అమల్లో ఉంది కనుక 6వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా పొజిషన్స్కి అనుమతులు లేవు, పోలీసులు ఇవ్వలేదు. తర్వాత చేసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకునే ఎక్స్ట్రా పొజిషన్ చేసుకోవాలి. అలాగే ఒక పార్టీ గెలిచిన పార్టీ వేరే ఓడిన పార్టీని ఏ విధంగా మీటింగ్ చేయడం కానీ, ఇళ్ల మీదకి వెళ్ళడం కానీ, లేకపోతే కైట్లు వేసుకుని జెండాలు కట్టుకుని ఒక ర్యాలీలు చేసుకుని ఏ విధంగా అన్నీ కూడా పూర్తిగా నిషేధించబడ్డాయి. అటువంటి చేసిన ఎడల మేము ఈ కెమెరాలతో కూడా అన్ని షూట్ చేసి వాళ్ళ మీద సిగ్నేట్ యాక్షన్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఈ తణుకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విధమైన విక్టరీ పొజిషన్స్ లేవని ముందుగానే ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ముందుగానే అందరికీ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఏ విధమైన విక్టరీ పొజిషన్ లేవు, ఏ విధమైనటువంటి హింసకు పాల్పడవద్దనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాడితే మీ జీతాలు కేసుల్లో ఇరుక్కుంటే, ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే మీ జీతాలు పాడైపోతాయని కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభల్లోనూ మీటింగ్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఎటువంటి హింసలు పాల్పడకుండా ప్రశాంతంగా కౌంటింగ్ రోజు జరిగేటట్టు చూస్తారని మనస్ఫూర్తిగా మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.